నాకైతే కళా వెంకటరావు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సభలా కనిపిస్తుంది. నేను ఎందుకంటే ఈ మాట అన్నానంటే, ఈ మధ్య మనం సర్వేలు చూసాం. ఏ సర్వే చూసినా కూటమి అధికారంలోకి వస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుంది, కూటమి అధికారంలోకి వస్తుంది. చీపురుపల్లి నియోజకవర్గానికి ఒక ఆనవాయితీ ఉంది సార్. పైన ఏ ప్రభుత్వం వస్తే చీపురుపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలుస్తారు. అది పక్కా. అంటే ఆల్రెడీ గెలుపు అనేది ఫిక్స్ అయిపోయింది. సో మనం ఇక్కడ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడమే చూడాలి. ఆల్రెడీ బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్తాను. ఈరోజే పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్స్ అయ్యాయి. ఈరోజు దగ్గరగా 385 ఓట్లు పోలయ్యాయి. అందులో దాదాపుగా 80% మంది సైకిల్ గుర్తుకి అంటే ఆల్రెడీ మనం 385 అంటే 80% అంటే 300 పైచిలకు ఓట్లు అంటే 85 ఓట్లు మెజార్టీలో ఉన్నాం ఈ రోజుకి. ఇంకా 4 రోజులు ఇంకా పోస్టల్ బ్యాలెట్ అవుతాయి. మొత్తం 1400 మంది టీచర్స్ ఓట్లు వేస్తారు. ఇంకా ఏమైనా ఉందా? గుద్దుతుంటే సైకిల్ ఇరిగిపోవాలి. సో మనం కూడా 13వ తేదీని అదే తరహాగా సైకిల్ గుర్తుకి మనం 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి వేసి ఈవీఎం మిషన్లు ఇరిగిపోవాలి చెప్పకి. అలా ఉండదు మరి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అయ్యా బిల్లి శ్రీనివాసరావు చక్కని సందేశించారు. మీరందరూ ఎంత ఉత్తేజంగా మీకు ఇప్పుడు ఓట్లు ప్రజలు ఆడుతున్నారు చెప్పారు. ఇప్పుడు ఉద్యోగులు ఓట్లు అవుతున్నాయి కాబట్టి వాళ్ళ అఖండ విజయానికి మనకు తోడ్పడుతున్నారని ఆ రోజున ఇంకా పోయే కాలం ఎందుకురా మరి ఇక్కడ నుంచి ఆపుకోవాలి నీకేమైనా మాటలు చూస్తాం ఒక ఎకరం గ్రామం పెద్దబాబురావుకి పునర్జన్మ ఇచ్చి రాజకీయ పునర్జన్మ ఇచ్చిన గ్రామం. చంద్రబాబు గారికి నేను అప్పుడు ఎన్టీ రామారావు తెలుగుదేశంలో ఉన్నా. చంద్రబాబు గారికి కూడా చెప్తాను సార్, నేను ప్రిన్సిపల్ వెళ్తున్నాను, ఒక్కరోజే ఉంటాను. ఎలక్షన్ అవుతుంది. మీ పార్టీ కానీ గెలిస్తే, మీ తెలుగుదేశం కానీ గెలిస్తే నేను ఇక్కడే లేదా నేను వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిస్తే మీరేం చేస్తారు? 232 ఓట్లు వస్తాయి. ప్రతిసారి నాకు 1800, 1900, 2000 మెజార్టీ ఇచ్చిన గ్రామం ఇది. వెంకటరావు గారు కదా చెప్పారు సార్, 2000 మెజార్టీ ఇచ్చిన గ్రామం ఇది. ఎట్టి పరిస్థితుల్లో మీకు మళ్ళీ 2000 ఆయనకి మెజార్టీ ఇచ్చింది. 2000 మెజార్టీ ఇచ్చినాడే కర్లాం గ్రామం మళ్ళీ పైకి వస్తుంది.